ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి 100% జరగబోయేది ఇదే. మీ జీవిత రహస్యం బయటపడబోతోంది. జూలై నెల 20, 21, 22 తేదీల్లో మీకు జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు, అరుదైన రాజయోగం కలగబోతుంది. అసలు ఈ వృషభ రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరికి ఏ విధమైన రాజయోగం పట్టబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి స్వాగతం. ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు సాంప్రదాయ జ్యోతిష విశ్వాసాల ఆధారంగా రూపొందించబడిన సాధారణమైన ఫలితాలు మాత్రమే. ప్రతి వ్యక్తి జాతకం, దశ, అంతర్దశ, గోచారాలపైన ఆధారపడి ఫలితాలు మారవచ్చు. జూలై నెల 20, 21, 22 తేదీల్లో వృషభ రాశి వారికి కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుందని జ్యోతిష శాస్త్రం సూచిస్తోంది. చాలా కాలంగా కూడా నిలిచిపోయిన పనులు క్రమంగా ముందుకు సాగడం, మనసులో ఉన్న సందేహాలు తొలగడం, కొత్త అవకాశాలు కనిపించడం వంటి మార్పులు కొందరు అనిపించే అవకాశాలు ఉన్నాయి. వీరిలో మొదటి మార్పు ఏమిటి అంటే వృత్తి మరియు ఆర్థికపరమైన పురోగతి. ఉద్యోగంలో ఉండేవారికి బాధ్యతలు పెరగవచ్చు, మీ కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి అవుతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు లేదా కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనం పొందవచ్చు. ధనలాభం వచ్చిన ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. రెండవ మార్పు కుటుంబంలో శుభవార్తలు. ఇంట్లో చాలా కాలంగా కూడా ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండేవారికి అనుకూలమైన పరిణామాలు కనిపిస్తాయి. సంతానం గురించి ఎదురు చూస్తూ ఉండేవారికి ఆశాజనకమైన వార్తలు రావచ్చు. బంధువులతో సంబంధాలు మరింతగా బలపడే సూచనలు ఉన్నాయండి. మూడవ మార్పు కొత్త అవకాశాల ప్రారంభం. మీరు ఊహించని వ్యక్తి ద్వారా ఒక కొత్త అవకాశం రావచ్చు. అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేదా వ్యక్తిగత జీవితంలో ఒక కొత్త దారి కూడా కావచ్చు. గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితాలు కనిపించడం ప్రారంభమవుతుంది. అయితే ప్రతి అవకాశాన్ని చాలా జాగ్రత్తగా, ప్రశాంతంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. నాలుగవ మార్పు ఆత్మవిశ్వాసం మరియు గౌరవం పెరగడం. ఇటీవల కాలంలో ఎదురైన నిరాశలు తగ్గి మళ్ళీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలనే భావన మీలో కలుగుతుంది. మీ యొక్క అభిప్రాయాన్ని విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం, కుటుంబంలో ఆదరణ పెరిగే అవకాశం కనిపిస్తుంది. మీపైన నమ్మకం ఉంచిన వారికి మీరు మంచి ఫలితాలు చూపించగలుగుతారు. ఈ 3 రోజుల్లో కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. కొత్త పనులు ప్రారంభించే ముందుగా అనుభవం ఉన్నవారి యొక్క సలహా తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఆరోగ్య విషయంలో విశ్రాంతి, సమయానికి ఆహారం, తగినంత నీరు తీసుకోవడం కూడా సాధారణమైన జాగ్రత్తలు పాటించండి. ఆధ్యాత్మికంగా చూస్తే ఉదయం సూర్యునికి నమస్కారం చేయడం, శివాలయం లేదా లక్ష్మీదేవి యొక్క ఆలయాన్ని దర్శించడం, అవసరమైన వారికి మీ యొక్క శక్తి మేరకు సహాయాన్ని చేయడం మనశ్శాంతిని కలిగించవచ్చు. మొత్తం మీద జూలై నెల 20, 21, 22 తేదీల్లో వృషభ రాశి వారికి ఆశాజనకమైన రోజులు ఉండే అవకాశం ఉంటుందండి. అయితే విజయం సాధించడానికి అదృష్టంతో పాటుగా కృషి, సహనం, సరైన నిర్ణయాలు కూడా చాలా ముఖ్యమైనవి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచి పురోగతి సాధించే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోందో కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వృషభ రాశి జాతకులకు మీరు ఇంతకాలంగా కూడా ఎదురు చూస్తున్న మంచి మంచి ఫలితాలు అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజులు ఆత్మవిశ్వాసాన్ని పెంచే సమయంగా కూడా మీకు అనిపించవచ్చు. చాలా రోజులుగా నిలిచిపోయిన కొన్ని పనులు ముందు కదిలే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన విషయం గురించి స్పష్టత వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ రోజులను సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది. ఉద్యోగస్తులకు ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు, పదోన్నతికి అవకాశాలు, ఆదాయాన్ని పెంచే అవకాశాలు కనిపించవచ్చు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు లేదా లాభదాయకమైన నిర్ణయాలు కూడా తీసుకునే సమయం కావచ్చు. చాలా కాలంగా రావాల్సిన డబ్బు తిరిగి రావడం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించడం లేదా అనవసరమైన ఖర్చులు తగ్గడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందుగా పూర్తి వివరాలు తెలుసుకుని నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో అపార్థాలు తగ్గే అవకాశం ఉంటుందండి. దూరమైన బంధువులు లేదా స్నేహితులతో మళ్ళీ మంచి అనుబంధం కూడా ఏర్పడవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండేవారికి మంచి పరిచయాలు కూడా రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఈ రోజుల్లో మీలో ధైర్యం, నమ్మకం పెరుగుతుంది. కొత్త లక్ష్యాలకు కోసం ప్రణాళికలు రూపొందించవచ్చు. దేవుడి పైన విశ్వాసంతో చేసే ప్రార్థనలు, ధ్యానం, మంచి పనులు మీకు మానసిక బలాన్ని ఇవ్వవచ్చు. ఆధ్యాత్మికంగా కూడా మీరు ప్రశాంతతను అనుభవించే అవకాశం ఉంటుందండి. కొంతమంది దీనిని రాజయోగంగా భావిస్తారు. జ్యోతిష్య సంప్రదాయాల్లో రాజయోగం అనేది అనుకూలమైన అవకాశాలు, కృషికి మంచి ఫలితాలు మరియు గౌరవం లభించే కాలాన్ని సూచించవచ్చు. అయితే ఫలితాలు ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితం, దశలు, గోచారాలు మరియు వారి యొక్క కృషిపైన ఆధారపడి మారుతాయి. ఈ రోజుల్లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పనులు ఏమిటి అంటే తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోకండి. పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. మీ ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టండి. అవకాశాలు వచ్చినప్పుడు ధైర్యంగా ముందుకు సాగండి. మీ మాటల్లో సంయమనం పాటిస్తే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. చివరిగా వృషభ రాశి వారి మిత్రులారా, ఈ 3 రోజులు మీకు ఆశాజనకమైన అవకాశాలు తీసుకురావచ్చు. కానీ నిజమైన విజయం మీ కృషి, సరైన నిర్ణయాలు మరియు పట్టుదలపైన మాత్రమే ఆధారపడి ఉంటాయి. సానుకూలమైన దృక్పథంతో ముందుకు సాగండి. మీ జీవితంలో మంచి
మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. వృషభ రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా సాధారణమైన ప్రశాంతమైన స్వభావం కలవారిగా ఉంటారు. ఓర్పు, స్థిరమైన ఆలోచనలు కలిగిన వారిగా గుర్తింపు పొందుతారు. ఒకసారి ఏ నిర్ణయం తీసుకున్న దాన్ని పూర్తి చేసే వరకు కూడా వెనుకడుగు వేయరు. జీవితంలో కష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించాలని వీరు ప్రయత్నం చేస్తారు. వీరు నిజాయితీని ఎక్కువగా ఇష్టపడతారు. తమను నమ్మిన వారిని ఎప్పటికీ కూడా మోసం చేయరు. కుటుంబ సభ్యుల పట్ల అపారమైన ప్రేమ, బాధ్యత కలిగి ఉంటారు. తల్లిదండ్రులు, జీవిత భాగస్వామిని, పిల్లల కోసం ఎంత కష్టమైనా సరే భరిస్తారు. కుటుంబ సుఖ శాంతుల కోసం ఎప్పుడు కూడా కృషి చేస్తూ ఉంటారు. వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో మంచి అవగాహన ఉంటుంది. డబ్బు విలువ తెలుసుకుని అనవసరమైన ఖర్చులు చేయకుండా పొదుపుకు ప్రాధాన్యత ఇస్తారు. విలాసవంతమైన జీవితం అంటే ఇష్టమే, కానీ దానికి కష్టపడి సంపాదించాలనే నమ్మకం కూడా ఉంటుంది. వీరు స్నేహితులను కూడా చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ ఉంటారు. ఒకసారి స్నేహం చేస్తే జీవితాంతం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎవరైనా మోసం చేస్తే మాత్రం వారిని మళ్ళీ నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు. ప్రేమ విషయంలో వృషభ రాశి వారు ఎంతో నిజాయితీగా ఉంటారు. తమ యొక్క భాగస్వామిని గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వదిలిపెట్టాలని అనుకోరు. అయితే తమ యొక్క ప్రేమకు ప్రతిఫలం దక్కకపోతే లోపలే వీరు బాధపడుతూ ఉంటారు. ఉద్యోగం, వ్యాపారంలో మీరు క్రమశిక్షణతో పనిచేస్తారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. ప్రతి పనిని కూడా ఆలోచించి ప్రణాళికతో పూర్తి చేస్తారు. అందువలన నెమ్మదిగైన స్థిరమైన విజయాన్ని సాధిస్తారు. వృషభ రాశి వారికి ప్రకృతి, సంగీతం, కళలు, మంచి ఆహారం, అందమైన వస్తువులు అంటే ప్రత్యేకమైనటువంటి ఇష్టం ఉంటుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉండడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అయితే వీరిలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఒక నిర్ణయం తీసుకుంటే మార్చుకోవడం కష్టం. కోపం త్వరగా రాకపోయినా ఒకసారి వస్తే చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే కొత్త మార్పులను వెంటనే అంగీకరించడానికి కొంత సమయం తీసుకుంటారు. వృషభ రాశి వారి ప్రధానమైన బలాలు ఓర్పు మరియు సహనం, నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వము, కుటుంబం పట్ల ప్రేమ, ఆర్థిక క్రమశిక్షణ, నమ్మకమైన స్నేహితులు. మొండితనం తగ్గించుకోవాలి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, కొత్త అవకాశాలను భయపడకుండా స్వీకరించాలి. ఇతరుల అభిప్రాయాలను కూడా వీరు గౌరవిస్తే వీరికి మేలు జరుగుతుంది. మొత్తానికి వృషభ రాశి వారు స్థిరత్వం, కృషి, నిజాయితీ, కుటుంబ విలువలకు ప్రతీకగా నిలుస్తారు. సహనం మరియు పట్టుదలతో ముందుకు సాగితే జీవితంలో మంచి విజయాలు సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది. ఎవరు ఏం చెప్పినా సరే వీరు కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ వృషభ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి వీరి యొక్క కుటుంబం పట్ల అమితమైన ప్రేమ ఉంటుంది. బయట వ్యక్తులను ఎప్పుడు కూడా వీరు పట్టించుకోరు, కానీ కుటుంబం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వారిని కాలు కింద పెట్టనివ్వకుండా కూడా వీరు కాపాడుకుంటూ ఉంటారు. వారి విషయంలో మాత్రం ఎప్పుడు కూడా ఆచితూచి పనులు చేస్తూ ఉంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.